చూడండి, నాకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం అస్సలు ఇష్టం లేదు. పైగా ఇప్పుడు మీ వెనకాల లవ్ లవ్ అని చెప్పి తిరిగి నా టైం కూడా వేస్ట్ చేసుకోలేదు. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోండి. ఏంటి? అవునండి, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళని చూపించిన వాడిని చేసుకున్నా, నన్ను చేసుకున్నా పెద్ద తేడా ఉండదు కదా. ఎలాగో మీరు ఎవరిని లవ్ అయితే చేయరు కదా. మా వాళ్ళు చూపించిన వాడికి నీకు తేడా లేదా? ఏముందండి, మహా అయితే జాబ్ ఉందా, ఇల్లుందా, ఫ్యామిలీ మంచిదా కాదా, ఇదేగా చూస్తారు. ఎలాగో మీ వాళ్ళకి కావాల్సిన నా దగ్గర కూడా ఉన్నాయి, కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని అంటారు అంతే. అసలు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? మా ఇంట్లో వాళ్ళ నా గురించి ఎంత ఆలోచిస్తారు తెలుసా? అటు ఎడతారాలు ఇటు ఎడతారాలు చూసి మరీ చేస్తారు. అసలు నీ గురించి ముక్కు మొహం కూడా తెలీదు. నిన్నెలా పెళ్లి చేసుకుంటాను? అంటే ఇప్పుడు మీ వాళ్ళు ఆ పెళ్లి కొడుకుని అటు ఎడతారాలు ఇటు ఎడతారాలు చూసి మరీ ఫిక్స్ చేశారంటారా? ఖచ్చితంగా. అలా అయితే మనం ఒక చిన్న పని చేద్దామండి. ఒక్కసారి మీ ఫాదర్ కాల్ చేసి ఆ పెళ్లి కొడుకు వాళ్ళ తాతగారి పేరేంటో కనుక్కోండి. ఆ పేరు చెప్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. హలో నాన్న, నేను ఒకటి అడుగుతా, చెప్తారా? అడగరా. రాహుల్ వాళ్ళ తాతగారి పేరేంటి నాన్న? వాడేమైనా ఆజానుభావుడా? వాడి పేరు ఎందుకు గుర్తు పెట్టుకుంటాను? అసలు ఈ మ్యాచ్ ఎలా సెట్ అయింది నాన్న? మన వెంకట్రావు బాబాయ్ లేడు, వాళ్ళ చుట్టాలమ్మా. వాళ్ళ ఫ్యామిలీతో ఏవో గొడవలు ఉన్నాయంట. నాకు కూతురు ఉంటే వాళ్ళకిచ్చి కలిసిపోయేవాడినన్నా నా దగ్గరకు వచ్చి బాధపడ్డాడు. సరేరా, మన అమ్మాయి ఉంది కదా, అటు కలుపుకుందామని నేనే చెప్పాను. ఇంతలో ఏమైందో కానీ వద్దు అన్నాడు ఎదవా. సర్లే, ఇవేం పట్టించుకోకు.